నమస్కారం, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం. సిటీ స్కాన్స్ టెస్ట్ కు 2000 రూపాయలు మాత్రమే తీసుకోండి. నిజామాబాద్ జిల్లా సిటీ స్కాన్ యాజమాన్యాలను కోరిన మంత్రి. నెల్లూరు జిల్లా ఆసుపత్రుల్లో అదనంగా 2848 బెడ్లు ఏర్పాటు. జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు వెల్లడి. గుంటూరులో కరోనా బాధితులకు అండగా నిలుస్తున్న స్వచ్ఛంద సంస్థలు. వినుకొండలోని ఆసుపత్రిలో ఉచితంగా ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు. పెదపల్లి జిల్లా మందనిలో పుట్టా మధుకర్ పుట్టినరోజు వేడుకలు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న టీఆర్ఎస్ నేతలు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఎమ్మెల్యే సుధాకర్ ప్రెస్ మీట్. ఎంపీ రఘురామ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయటం సరికాదని వ్యాఖ్య. ఇక డీటెయిల్స్ చూస్తే కోవిడ్ నిర్ధారణలో కీలకమైన సిటీ స్కాన్ టెస్ట్ కు 2000 రూపాయలు మాత్రమే తీసుకోవాలని తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. కోవిడ్ పాజిటివ్ వచ్చిన వ్యక్తి వ్యాధి తీవ్రతను అంచనా వేయడానికి సిటీ స్కాన్ టెస్ట్ తప్పనిసరి అయినందున పేద ప్రజలపై ఆర్థిక భారం పడుతుందన్న నేపథ్యంలో ఈ మేరకు ధరను తగ్గించాలని ఆయన అన్నారు. నిజామాబాద్ జిల్లా భీష్మల్ మండలంలో ఇంటింటి సర్వేను తనిఖీ చేసిన మంత్రి సిటీ స్కాన్ టెస్ట్ ధరను డయాగ్నోస్టిక్ సెంటర్లు 2000 రూపాయలు మాత్రమే తీసుకోవాలని మంత్రి వేముల సూచించారు. ఈ మేరకు ఆయన నిజామాబాద్ జిల్లా సిటీ స్కాన్ యాజమాన్యాలను కోరారు. ఈ క్రమంలో ఇందూరు సిటీ స్కాన్ యాజమాని డాక్టర్ రవీందర్ రెడ్డి, ఆర్మూరు అమృతలక్ష్మి, సిటీ స్కాన్ డాక్టర్ జయప్రకాష్ తో పాటు పలువురు సిటీ స్కాన్ సెంటర్ల యాజమానులతో మంత్రి ఫోన్లో మాట్లాడారు. हाँ आगे आपको पूछे नहीं? ये पूछे तेरे बोलना पूछा ही तो घर में तो क्या है? अस्पताल को लेके जाने का नहीं है आपको। किसको कोई खांसी है, सर्दी है, सब घर में ही आपको मेडिसिन सा किट दे रहे थे आप, वो खा लेते थे, घर में बैठ जाना बस। इसलिए आ रहे वो लोग पूछ रहे। हाँ तो मदद करना। अब तो ठीक है ना करना पूरे। మాస్కులు పెట్టుకోరు బేటా. పిల్లలు కూడా బయట పోనీయారు. ఈసారి పిల్లలకు కూడా వస్తుంది. అది ముందు రాలేదని ఈసారి వస్తుంది. పోనీయారు జాగ్రత్త చేసుకొని కొద్దిగా అక్కడ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. బాగుందరా? జాగ్రత్త. ఏం చేయిందమ్మా? లోకల్ లీడర్లని చెప్పుకుంటే వాళ్ళు పిలుస్తారు ఈజీగా. అట్లా అరేంజ్మెంట్ చేయండి. అర్థమైందా? जो एरिया में जाते हैं ना असला, वो एरिया में अपने लोगों को साथ रखना. 1-2 लोगों को रखे तो फिर लोगों का सर्व. तो क्या मतलब क्या है? थोड़ी रहे खांसी सर्दी रहे, जब भी दवा दे दी है ना, खत्म हो जाता मामला. वैसा पेशेंट रहे तो इमीडिएटली वो मैडम कांटेक्ट कराए तो इमीडिएट మన
ఇక నెల్లూరు జిల్లాలో 2848 బెడ్లను ఏర్పాటు చేసి నోడల్ అధికారిని బాధితులకు చికిత్సను అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా చికిత్సను పారదర్శకంగా అందిస్తున్నామని తెలిపారు. చికిత్స అందించడంలో అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కరోనా చికిత్స కోసం అధిక మొత్తంలో వసూలుకు పాల్పడితే నిర్ధారణ జరిగే చట్టరీత్యా శిక్షను తప్పదని స్పష్టం చేశారు. జిల్లా ప్రజలందరికీ కూడా మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం ఇప్పటి వరకు 36 ఆసుపత్రులను కోవిడ్ హాస్పిటల్స్గా నోటిఫై చేయడం జరిగింది. ఈ అన్ని హాస్పిటల్స్లో కూడా 2848 బెడ్లు మనం ఏర్పాటు చేసి వీటన్నిటికీ నోడల్ ఆఫీసర్ని నియమించుకొని అక్కడ పేషెంట్స్కి నేరుగా అడ్మిషన్ అందిస్తూ కోవిడ్ లేక కొంతమంది మధ్యవర్తులను నమ్మడం, ఆసుపత్రుల్లో ఇబ్బందులు పడడం అనేది మా దృష్టికి వచ్చింది. ఈ విషయం మీద జిల్లా యంత్రాంగం అందరం కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాము. మొత్తం అన్ని హాస్పిటల్స్ కూడా కోవిడ్ సమయంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద వాటిని నోటిఫై చేయడం జరిగింది. కాబట్టి అక్కడ పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఆదేశాలన్నీ కూడా తూచా తప్పకుండా అమలు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హాస్పిటల్ సూపరింటెండెంట్స్ కానీ అక్కడ పనిచేస్తున్న వైద్యులు కానీ మొట్టమొదటిగా ఆరోగ్యశ్రీ పేషెంట్స్కి వాళ్ళు ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కనీసం 50% బెడ్లు ప్రతి హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీ వారికి ఇచ్చిన తర్వాత, అలాగే ఎంప్లాయీస్కి ఈహెచ్ఎస్లో వారు బెడ్స్ కేటాయించిన తర్వాత మాత్రమే అదర్ దాన్ ఆరోగ్యశ్రీ బెడ్స్ తీసుకోవడానికి వారికి అవకాశం ఇస్తున్నాము. అందులోనూ ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మాత్రమే వారు బిల్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. చాలా చోట్ల తెల్ల కాగితాల మీద బిల్లు ఇవ్వడం అని కానీ, అధిక మొత్తాలు వసూలు చేస్తున్నారని కానీ కంప్లైంట్స్ వస్తుంటే ఇటువంటివి ఏవి కూడా స్పేర్ చేయమని కూడా తెలియజేస్తున్నాను. మనకి జిల్లాలో విజిలెన్స్ మరియు పోలీస్ శాఖల వారితో సమన్వయంతో ఈ హాస్పిటల్స్ మీద నిఘా కూడా పెట్టడం జరిగింది. హాస్పిటల్లో ఉన్న నోడల్ ఆఫీసర్స్ కూడా పూర్తి స్థాయిలో హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ని వారు మెరుగుపరిచి ప్రజలకి అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇవ్వడం జరుగుతోంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని ఆసుపత్రుల్లో కూడా ఈ రేట్ చార్ట్ డిస్ప్లే చేయాలని, అక్కడ ఉన్న బెడ్స్ పొజిషన్ కూడా ఎప్పటికప్పుడు డిస్ప్లే చేయాలని కూడా వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి అడ్మిషన్ కూడా 104 కాల్ సెంటర్ ద్వారా మాత్రమే చేయాలని, వారంతట వాళ్ళు అడ్మిషన్స్ తీసుకున్నా కూడా దాన్ని ఇర్రెగ్యులారిటీగా భావిస్తామని కూడా తెలియజేస్తున్నాను. 104లో టికెట్ రిలీజ్ అయిన తర్వాత మాత్రమే వారికి అడ్మిషన్ తీసుకోవాలి. అందులోనూ వారికి ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ అమల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకొని అత్యవసర పరిస్థితుల్లో మీరు ఆసుపత్రికి వెళ్తున్నారనే విషయం మాకు తెలుసు. అయినప్పటికీ కూడా ముందస్తుగా మీరు 104 కాల్ చేసి ఇక్కడ రిజిస్టర్ చేసుకుంటే కాల్ సెంటర్ నుంచే మీకు హాస్పిటల్లో బెడ్ అలాట్ చేయడం జరుగుతుంది. నేరుగా ఆసుపత్రికి వెళ్ళి అక్కడ వాళ్ళు చెప్పే అబద్ధపు విషయాలు నమ్మవద్దని కూడా తెలియజేస్తున్నాను. చాలా చోట్ల వైద్యులు కూడా వారు మీరు ఆరోగ్యశ్రీలో పెట్టుకుంటే మీకు వైద్యం అందించలేము, మీరు ప్రైవేట్గా తీసుకోండి అని వారిని మభ్యపెడుతున్నారనే విషయం కూడా మా దృష్టికి వచ్చింది. ఇటువంటి వాళ్ళు ఎవరిని కూడా ఉపేక్షించేది లేదని కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళందరూ కూడా మెడికల్ ఎథిక్స్ని ఫాలో అవుతూ వారు ఇటువంటి అత్యవసర పరిస్థితుల్లో వారి సొంత ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టి కుటుంబాన్ని కూడా మీరు లెక్క చేయకుండా మంచి సేవలు అందిస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఎవరో ఒకరో ఇద్దరో పొరపాట్లు చేసినట్లయితే వారి వల్ల మొత్తం వైద్య వృత్తికే ఒక రకమైన చెడ్డ అభిప్రాయం వస్తుందని, ప్రజల్లో అపనమ్మకం కలుగుతుందని మీరు తెలుసుకోవాలి. అటువంటి వైద్యులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదే ఆఖరి వార్నింగ్గా మీరు తీసుకోవాలి. మేమందరం కూడా దృష్టి పెట్టామని కూడా తెలియజేస్తున్నాం. ఏ ఒక్కరు కూడా ప్రజల్ని
మోసం చేయడం కానీ, వారిని మభ్యపెట్టడం కానీ, వైద్య వృత్తికి కళంకం కలిగించేలా ప్రవర్తించడం కానీ చేసినట్లయితే వారి మీద కఠినంగా చర్యలు తీసుకుంటామని, ఆ ఆసుపత్రులు కూడా పర్మనెంట్గా వాటి రిజిస్ట్రేషన్ లైసెన్సులు రద్దు చేస్తామని కూడా తెలియజేస్తున్నాను. ఇక గుంటూరు జిల్లా వినుకొండలో కరోనా బాధితులకు అండగా 10 స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి. అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ ఎంపవర్ అండ్ ఎక్సెల్ ఫౌండర్, ప్రెసిడెంట్, సీఈఓ ఆయేషా చారగుల్లా, విజయవాడకు చెందిన ఇండియా చాప్టర్ హెడ్ కరణం కళ్యాణ్ కృష్ణకుమార్ ఆధ్వర్యంలో 30 ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేశారు. వినుకొండలోని సెయింట్ ఆన్స్ జేబీఎస్ కోవిడ్ ఆసుపత్రిలో, ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోవిడ్ వార్డులను ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వినుకొండ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ షేక్ దస్తగిరి, వైస్ చైర్మన్ రాజేష్ ఖన్నా, పార్టీ నాయకులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ కూడా పేషెంట్ కి పూర్తి స్థాయిలో అవకాశం ఉన్నంత వరకు వనరులు కల్పించాల్సిన బాధ్యతగా ఉండవలసినటువంటి ఆఫీసర్లు ఆ బాధ్యతను తీసుకోలేకపోయినప్పుడు వాళ్ళు ఆఫీసర్లు ఎలా అవుతారు? నేను ఒక్కటే చెప్తున్నా, ఎక్కడ కూడా తేడా వస్తే ఈసారి పూర్తి స్థాయిలో వాళ్ళ మీద పూర్తి స్థాయిలో ప్రభుత్వం తరపు నుంచి చట్ట ప్రకారంగా వారు సస్పెండ్ చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. అంటే కనీసం మర్యాద లేదా? కనీసం మానవత్వం లేదా అని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నారు. 100 పడకలకు సంబంధించి అన్ని కూడా అందరినీ తీసుకోవాల్సిన బాధ్యత ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఎవరు ఇక్కడికి వచ్చినా వారిని ఇక్కడ ఆ లక్షణాలతో వచ్చినటువంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి బెడ్ ఇచ్చి వాళ్ళకి వైద్య పరీక్షలు చేపించాల్సిన బాధ్యత మీదని చెబుతున్నాను. ఇక్కడ ఎందుకు డాక్టర్లు తీసుకుంది? ఇంకో డాక్టర్ గారికి పంపించడానికి కాదు, ఇక్కడే చేయాలి. మీ దగ్గర పనిముట్లేకపోతే అక్కడి నుంచి పిలిపించండి. అక్కడ నోడల్ ఆఫీసర్ని పెట్టింది ఎందుకు? ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైనా ఎక్కడైనా ఏ విధమైనటువంటి తప్పు జరిగినా కూడా క్షమించరాని నేరం అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మనం ఇలా ఎక్కడ అమెరికా నుంచి వాళ్ళు 30 బెడ్లు పంపించారు. ఎందుకు పంపించారు? డబ్బులు ఎక్కువ కాదు, మానవత్వంతో కాస్త మనిషిగా సాటి మనుషులు పూర్తి స్థాయిలో ఇవాళ కోవిడ్ బారిన పడి ఎన్నో మనకు దగ్గర వాళ్ళు, మనకు సంబంధించిన వాళ్ళు, మన స్నేహితులు, మన కుటుంబీకులు, ప్రజలు ఎందరో ప్రాణాలు కోల్పోతున్న సమయంలో వాళ్ళకు మా వంతు సాయం చేయాలని వాళ్ళు అనుకోని పంపించారు. వారికి చేతులు జోడించి నమస్కారం చేయాలి. మీకు మరి ఏ విధంగా చెప్పాలో మాకు అర్థం కావట్లేదు. దీన్ని బట్టి నాకు తెలిసినంత వరకు వినుకొండ పరిధిలో ఎక్కడ తప్పు చేసినా నా నెంబర్ 9848157536 ఫోన్ చేయండి. వెంటనే నేను ఇచ్చేస్తాను. ఎంతటి వాళ్ళైనా సరే క్షమించేది లేదని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఏ ఒక్కరైనా సరే, ఏ పార్టీలకు అతీతంగా ఎవరు తప్పు చేసినా కానీ తప్పును బట్టికి క్షమించమని సందర్భంగా తెలియపరుస్తున్నాను. మేము ఎంతో సమయం తీసుకొని ఎన్ని విధాలుగానో ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఇక్కడ ప్రజలకు ఆ ఇబ్బందులు రాకుండా ఉండాలని ఇంత పెద్ద హాస్పిటల్ తయారు చేసుకుంటే ఆ మాత్రం కనీస జ్ఞానం ఉండాలా అని సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఇంకోటి, నాకు ఏ ఒక్కరికైనా ఇబ్బంది వస్తే నా ఫోను ఆన్లోనే ఉంటుంది. ఎప్పుడు నా నెంబర్కి ఫోన్ చేయండి. పిఏకి ఫోన్ చేసి ఎత్తలేదని పిఏతో సరిపెట్టద్దు. నా ఫోను, నా పర్సనల్ ఫోన్ 9848157536 ఫోన్ చేయండి. ఈ సమయంలో ప్రజలను ఆదుకోకపోతే ప్రజాప్రతినిధిని చెప్పుకోవటం కూడా సిగ్గుచేటు. ప్రజలకి ఈ సమయంలో మనం ఆదుకోవాల్సిన బాధ్యత మనకుంది.
వాళ్ళకి జవాబుదారితనంగా మనం నిలబడాల్సిన అవసరం మనకుంది. వాళ్ళకి ధైర్యాన్ని కల్పించి ఇక పెద్దపల్లి జిల్లా మంతని అంబేద్కర్ చౌరస్తాలో జిల్లా జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ జన్మదిన వేడుకలు టీఆర్ఎస్ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం టీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేశారు. పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైకుంఠధామం వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజ భూపాలపల్లి, జిల్లా జెడ్పీ చైర్మన్ జక్కు వర్షిణి రాకేష్, ఎంపీపీ కొండా శంకర్, జెడ్పీటీసీ తగరం సుమలత, టీఆర్ఎస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహాభారతం అద్వైతములు గల తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనుములను, మిత్రులను చూచి హృదయము ద్రవించి విజయం కృష్ణ నచరాజ్యం సుఖాని చ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితే. నియోజకవర్గానికి స్వాతంత్రం వచ్చిన రోజును మా జన్మదినాన్ని ప్రకటించుకొని ఈరోజు మంతిని నియోజకవర్గ ప్రజల జన్మదినంగా జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భంలో ఈరోజు రెండోసారి కరోనా మహమ్మారి ప్రజలని ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ తరుణంలో ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలను తీసుకుంటున్నటువంటి సంగతి ఈ నియోజకవర్గ ప్రజలకి, జిల్లా ప్రజలకు అందరికీ కూడా తెలుసు. ఈరోజు ఇంకొక మహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతూ ఉన్నాం. ఇవాళ కోవిడ్తో మరణించిన వాళ్ళని ముట్టడానికి కూడా వెనుకడుగు వేస్తున్నటువంటి ఈ తరుణంలో ఇవాళ వైకుంఠ రథం చాలా ఉపయోగపడుతూ ఉన్నది. ఒకటి ఉంటే సరిపోవడం లేదని రెండో వాహనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. ఈ రెండు వాహనాలు కూడా ఉచితంగా సేవలు అందించబోతూ ఉన్నాయి. ఇదివరకు ఒకటి ఉచితంగా సేవలు అందిస్తూ ఉన్నది. ఇది రెండోది. ఇది మంతని హెడ్ క్వార్టర్లో ఉండి ఈ పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి వాళ్లకు ఉపయోగపడుతుంది. అక్కడ కాటారం హెడ్ క్వార్టర్లో అక్కడ జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్ గారి కార్యాలయం నుండి అక్కడ సేవలు అందిస్తూ ఉంటుంది. దీన్ని ఇవాళ ప్రారంభించుతూ ఉన్నాం. చాలామందికి సేవలు అందిస్తూ ఉన్నది. మా అవ్వ ఏ రోజైతే సందేశం ఇచ్చి వెళ్ళిందో, గంజి పోచి ఇంటికి వచ్చిన వాళ్ళకి ఆకలి తీర్చిందో, జొన్నలు అంబలి పోసి అన్నంగా మార్చిందో, దాన్ని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు అనేక కార్యక్రమాలు చేపట్టడం మాకు చాలా సంతోషాన్ని ఇస్తూ ఉన్నది. ఈ మట్టిలో పుట్టిన మేము ఈ మట్టి బుడ్డలకు సేవలు అందించే అవకాశం, ఆ భాగ్యాన్ని మా అవ్వ మాకు కల్పించినందుకు వారికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ
ఇవాళ ఇంకొక కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ప్రకటించబోతా ఉన్నాం. మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి ప్రేమతో. ఇవాళ కరోనాతోటి చాలా భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. పుట్టలింగమ్మ చారిటబుల్ సౌజన్యంతో ఇవాళ కేటీఆర్ కోవిడ్ హెల్ప్ లైన్ అనే కార్యక్రమాన్ని ఇవాళ శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. ఈ కేటీఆర్ కోవిడ్ హెల్ప్ లైన్ మంత్రి ఇక నర్సాపురం ఎంపీగా రఘురామకృష్ణంరాజు గెలిచారంటే అది జగన్ చొరవతోనే సాధ్యమైందని వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో మాట్లాడుతూ పార్టీకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడం సరికాదని, ఎంపీగా గెలిచి 2 ఏళ్లు కావస్తున్నా ఆయన ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఎంపీ రఘురామ అరెస్టు చేసి సరైన నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. పార్టీకి సంబంధించిన మా సింబల్ మీద గెలిచిన మా ఎంపీ తను ఎక్కడి నుంచి గెలిచాడో, ఎందుకు గెలిచాడో, ఎలా సీట్ వచ్చిందనే ప్రాథమిక విషయాలను మర్చిపోయి ఓ కుట్రలో భాగస్వాముడై వైఎస్ఆర్ చనిపోయిన దగ్గర నుంచి మీడియా మిత్రులారా ఈ రోజున మీకు స్పష్టమైన సమాచారం చెప్తున్నాం. వైఎస్ఆర్ మరణం మీద కుట్ర ఎలా జరిగిందో, ఆ కుట్రలో ఢిల్లీ నాయకత్వానికి ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్లో సహకరించిన వ్యక్తులు ఎవరున్నారో ఆ వ్యక్తులకు సంబంధించిన సహచరులు, బంధువులే ఈ రోజున మళ్ళీ మా ముఖ్యమంత్రి గారి మీద దాడి మొదలుపెట్టారు. ఆ దాడి మేము ఆ కుట్రని ఛేదించుకునే కార్యక్రమంలో మొదటిగా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాజ్యాధికారం కరెక్ట్ అయినటువంటి పరిష్కారం అని, పేద ప్రజలకు అండగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవిరామ కృషితో ఒక కార్యదీక్షాపరుడిగా ఈ రోజున రాజ్యాన్ని నడుపుతుంటే ఆ కుట్రలో అంతర్భాగమైన నారా చంద్రబాబు నాయుడు, ఢిల్లీ నాయకత్వాలు, మా కుటుంబ సభ్యులుగా, మా బంధువులుగా పరిగణించబడుతున్న కొంతమంది, అనగా రఘురామకృష్ణంరాజుకి ఎవరైతే రక్త సంబంధికులుగా ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఈ జగన్నాటకాన్ని రచించారు. రఘురామకృష్ణంరాజు చిన్న పావు, నారా చంద్రబాబు నాయుడు మరియు ఢిల్లీ సమూహం ఆడుతున్న ఈ కుట్రలో ఓ చిన్న పావు. ఈ కుట్రను ఛేదించే భాగాన్ని, బాధ్యతని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పుడో ఎత్తుకున్నారు. ఏ రోజున వైఎస్ఆర్ అకాల మరణం చెందాడో ఆ రోజే ఈ కుట్రను ఛేదించే భాగస్వామ్యాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంచుకున్నారు. ఏం మాట్లాడాడు? బూతులు మాట్లాడాడు, ఆడవాళ్ళని కించపరుస్తూ మాట్లాడాడు. స్వయానా ముఖ్యమంత్రి గారిని నువ్వు ఏ రకం అని చెప్పి అడిగాడు. ఆ నాలుకని 1000 సార్లు కోసినా, అతనికి ఏ శిక్ష వేసినా ఈ రోజున అర్హుడే. మేము అడుగుతున్నాం, ఈ రోజున నిన్ను చవట అన్నామంటే చవటకు అర్థం ఉంటుంది, నిన్ను వెధవ అన్నామంటే అర్థం ఉంది, చేతగాని చవట దద్దమ్మ అన్నామంటే అర్థం ఉంది, పనికి మాల చెత్త వెధవ అన్నామంటే అర్థం ఉంది, నువ్వు అటు ఇటు కాని వాడివిరా అంటే అర్థం ఉంది. పోనీ నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే రారా నర్సాపురం అంటే మేము అనేక మార్లు చెప్పాం, నీకు ఓట్లేసి నర్సాపురంలో క్షేత్రంలోకి రా. ఇక వైశాఖ మాస మొదటి ఆదివారం కరోనా నివారణార్థం బ్రాహ్మణ చైతన్య వేదిక, ఏపీ అర్చక పురోహిత సంఘాల ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అన్ని ప్రాంతాలలో స్థానిక సంఘాల నేతృత్వంలో ఏకకాలంలో సహస్ర గాయత్రి జపం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు వెంకట శ్రీధర్ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ శంకర జయంతి ఉత్సవాల్లో భాగంగా అంతర్జాతీయ కాంతి దినోత్సవంలో భాగంగా బ్రాహ్మణులందరూ లోకరక్షణ కోసం ఋషితుల్యులు కావాల్సిన అవసరం ఉందన్నారు. మహాభారతంలోని అనుశాసనిక పర్వంలో గాయత్రి జపం చేస్తే పంచభూతాలు, విశ్వ ప్రాణాల వల్ల భయం కలగదని చెప్పారు. ఈ కరోనా కష్టకాలంలో ప్రపంచంలో ప్రజలు, భారతదేశంలో ప్రజలు, ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు అందరూ ఈ కరోనా మహమ్మారి భయం నుంచి బయటపడాలని చెప్పి, రోగగ్రస్తులైన వారు ఆరోగ్యంతో వాళ్ళు తిరిగి రావాలని, అట్లానే కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన పోలీస్ శాఖ వారు, ఆరోగ్య శాఖకు సంబంధించిన నర్సులు, డాక్టర్లు, పారిశుధ్య కార్మికులు, ప్రభుత్వ అధికారులు అందరూ సుభిక్షంగా ఈ కరోనా నుంచి బయటపడాలి అని చెప్పే ఉద్దేశంతో లోకహితార్థం
సహస్ర గాయత్రి జప యజ్ఞాన్ని తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రాల్లో ఉన్న అర్చక సంఘ నాయకులు, అట్లానే పురోహిత సంఘం వారు, బ్రాహ్మణ సంఘం వారు అందరూ సమిష్టిగా ఏకకాలంలో కొన్ని వేల మంది ఈ రోజున ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సహస్ర గాయత్రి జప యజ్ఞాన్ని నిర్వహించటం జరిగింది. దీనివల్ల లోకం ఏకకాలంలో గాయత్రి అమ్మవారి జప ఉచ్చారణ జరిగింది కాబట్టి ఈ కరోనా మహమ్మారి దానికి సంబంధించిన ఆ వేరియంట్స్ను తగ్గించే పరిస్థితిని మరి ఈ భూమండలానికి మాత అయిన గాయత్రి అమ్మవారు కృపతో అందరూ సమిష్టిగా సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ గాయత్రి జప. ఇక గుజరాత్ నుంచి 80 టన్నుల ఆక్సిజన్ గుంటూరుకు చేరుకుంది. రైల్వే మార్గం ద్వారా పంపించిన ఆక్సిజన్ ను గుంటూరు రైల్వే స్టేషన్లో ఐఏఎస్ అధికారి కృష్ణబాబు, జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ రిసీవ్ చేసుకున్నారు. వచ్చిన ఆక్సిజన్ 3 జిల్లాలకు ట్యాంకర్ల ద్వారా పంపించనున్నట్లు ఆయన చెప్పారు. గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలకు తరలించనున్నారు. ప్రతిరోజు గుజరాత్ నుంచి ఆక్సిజన్ వచ్చే విధంగా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లు చెప్పారు. కొరత గురించి మన అందరికీ తెలిసిందే. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 590 టన్నులు మనకి అలాట్ చేసినప్పటికీ కూడా మనకున్న పేషెంట్ లోడ్ ఆల్మోస్ట్ మనకున్న 50,000 బెడ్స్లో 30,000 పైన ఆక్సిజన్ బెడ్స్, ఐసీయూ బెడ్స్, వెంటిలేటర్ బెడ్స్ ఉన్నాయి. కాబట్టి మనకి చేసిన అలాట్మెంట్ మనకి సరిపోక ముఖ్యమంత్రి గారు ఆల్మోస్ట్ 5 రోజుల క్రితమే 910 టన్నులు మన ఆంధ్రప్రదేశ్కి కావాలని ప్రైమ్ మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేశారు. లెటర్స్ రాయడం జరిగింది. అలాగే నిన్న కూడా మళ్ళీ లెటర్ రాశారు. సో అవి చాలా హ్యాండ్ టు మౌత్ సిచ్యువేషన్లో మనం నడుస్తున్నాము. దీన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు చేసిన విజ్ఞప్తికి స్పందించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు 2 ట్యాంకర్స్ ఇక లాక్డౌన్ సందర్భంగా అంబర్పేట్ నియోజకవర్గం నెంబర్ చౌరస్తాలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కాచిగూడ ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది, అంబర్పేట్ లా అండ్ ఆర్డర్ పోలీసుల ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కాచిగూడ ట్రాఫిక్ సిఐ శ్రీనివాస్, గోల్నాక ఎస్ఐ మల్లేశం పాల్గొని వాహనాలు తనిఖీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ అవసరమైతే తప్ప బయటకు రావద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. మళ్ళీ సెకండ్ వేవ్ కరోనా వ్యాపించడం వల్ల మళ్ళీ లాక్డౌన్ పెట్టాము. ఈ లాక్డౌన్లో భాగంగా సో మేము ఇక్కడ చేనంబర్లో చెక్ పోస్ట్ నిర్వహిస్తున్నాము. లా అండ్ ఆర్డరు, ట్రాఫిక్ సంయుక్తంగా దీంట్లో మేము
నగర ప్రజలకు చెప్పేది ఏమిటంటే మొదటగా ట్రాఫిక్ పోలీస్ తరఫున మీరు అనవసరంగా రోడ్లపైకి రాకండి, ఏదైనా అత్యవసరం ఉంటేనే రండి. అనవసరంగా రోడ్లపైకి వచ్చి కరోనాను ఇతరులకు వ్యాపించకండి. మీరు ఇంట్లోనే ఉండి కరోనాను మీరు అరికట్టండి. అత్యవసరం ఉంటేనే, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే మీరు రోడ్లపైకి రావాలి. కానీ ఏదో అనవసరంగా తిరగాలి చేయాలనుకుంటే మాత్రం రాకూడదు. దయచేసి మేము హైదరాబాద్ ట్రాఫిక్ వచ్చి బుక్ చేస్తున్నాము. అనవసరంగా వచ్చిన వాళ్ళను డిజోబిడియన్ ఆర్డర్స్ కింద కేసులు కూడా మేము ఫైన్ కూడా వేసి పంపిస్తున్నాం. చెక్ పోస్ట్ దగ్గర మేము ఉన్నామండి, అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో. లాక్డౌన్ సమయం 10 గంటల నుంచి నెక్స్ట్ డే ఉదయం 6 గంటల వరకు దీన్ని మేము పటిష్టంగా అమలు చేస్తున్నాము. ప్రజలు కూడా చాలా సహకరిస్తున్నారు. ఓన్లీ ఎమర్జెన్సీ. ఇక చిత్తూరు జిల్లా కుప్పంలో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం పట్టుబడింది. పలమనేరు హైవేపై వాహనాలు తనిఖీలు నిర్వహించిన పోలీసులు 2 వాహనాలలో 1248 ప్యాకెట్లు కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్నారు. కాకర్లవంక క్రాస్ రోడ్లో ఓ కారులో తమిళనాడుకు తరలిస్తుండగా 288 మద్యం ప్యాకెట్లు కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్నారు. 3 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కుప్పం ఎస్సీబీ స్టేషన్ పరిధిలోని 4 మండలాల్లో రాజేశ్వరి అడిషనల్ ఎస్పీ ఎస్సీబీ చిత్తూరు వారి ఆదేశాల మేరకు ఈ కర్ణాటక మద్యంపై గట్టి నిఘా ఉంచి కాకర్లవంక శాంతిపురం మండలం కాకర్లవంక క్రాస్ వద్ద వాహనంలో ఆపి తనిఖీ చేయుచుండగా ఈ కుప్పం మండలం కుంజాగానూరు గ్రామానికి సంబంధించిన ఎస్ సురేష్, అదేవిధంగా కుప్పం మండలం కొత్తచేరుకు సంబంధించిన సి సతీష్ అని ఇద్దరు ఒక స్కోడా కారులో, సురేష్కి సంబంధించిన స్కోడా కారులో 6 కర్ణాటక మద్యం కేసులు 288 కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లు తీసుకువస్తూ వాళ్ళ గ్రామాల్లో అధిక ధరలకు అమ్ముకున్నట్టు తీసుకువస్తుండగా కాకర్లవంక క్రాస్ వద్ద సదరు వాహనాన్ని ఆపుదల చేసి ఆ కారును ఆ మద్యం స్వాధీనం చేసుకుని సదరు 2 వ్యక్తుల మీద కేసు నమోదు చేయనున్నది. అదేవిధంగా సదరు కాకర్లవంక ప్రదేశం వద్ద తమిళనాడు రాష్ట్రం వానింబాడికి దగ్గర గ్రామస్తుడైన మణికంఠన్ తన లగేజ్ టెంపో మినీ లారీలో 20 కేసులు కర్ణాటక మద్యం 960 టెట్రా ప్యాకెట్లు తమిళనాడు గ్రామంకు తరలిస్తుండగా సదరు వాహనం కూడా అదుపులోకి తీసుకుని సదరు మణికంఠన్ను అరెస్ట్ చేసి సదరు వాహనమును మరియు 20 కేసుల మద్యమును స్వాధీనపరచుకొని కేసులు నమోదు చేయడం అనేది. ఇది మీద ఎవరైనా తమ వాహనములో కర్ణాటక మద్యం తరలిస్తుంటే వాహనాలను పోగొట్టుకోవడమే కాకుండా కేసులు నమోదు చేసి ఈ కరోనా టైంలో ఇబ్బందులకు గురి కాకుండా ఎవరును కర్ణాటక మద్యం తరలించకుండా వారి సొంత గృహాలలో ఇంటి నుంచి బయటపోకుండా కరోనాని జయించాలని, ఈ కర్ణాటక మద్యాన్ని తరలించకుండా ఆపాలని ఇందు మూలంగా హెచ్చరిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సిటీ స్కాన్ టెస్టుకు 2000 రూపాయలు మాత్రమే తీసుకోండి. నిజామాబాద్ జిల్లా సిటీ స్కాన్ యాజమాన్యాలను కోరిన మంత్రి. నెల్లూరు జిల్లా ఆసుపత్రిలో అదనంగా 2848 బెడ్లు ఏర్పాటు. జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు వెల్లడి. గుంటూరులో కరోనా బాధితులకు అండగా నిలుస్తున్న స్వచ్ఛంద సంస్థలు. వినుకొండలోని ఆసుపత్రిలో ఉచితంగా ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు. పెదపల్లి జిల్లా మంతనీలో పుట్టా మధుకర్ పుట్టినరోజు వేడుకలు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న టీఆర్ఎస్ నేతలు.
ప్రకాశం జిల్లా ఒంగోలులో ఎమ్మెల్యే సుధాకర్ ప్రెస్ మీట్. ఎంపీ రఘురామ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం సరికాదని వ్యాఖ్య. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం.